పాలపుంత కళభైరవుడు భాగం 2 తెరిచిన పుస్తకం ఇతర పురాణ గాథలు. కళభైరవుని గురించి అనేక పురాణాలలో విశేషమైన కథలు ఉన్నాయి. ఆయన శక్తి సృష్టి, స్థితి, లయ తత్వాలకు అనుసంధానమై ఉంటుంది. కీక్యాప్ 1 భైరవుడు మరియు పార్వతీదేవి కథ. ఒకసారి పార్వతీదేవి శివుడిని అడిగింది, ప్రభూ, మీరు యావత్ జగత్తులో భక్తులను రక్షించే అనేక రూపాలు ధరించారని తెలుసు. కాని మీ ఉగ్రరూపం ఏదీ? అప్పుడు శివుడు స్మితంతో అన్నాడు, దేవి, నా ఉగ్రరూపమే భైరవుడు. ఈ రూపం సృష్టిలోని పాపాన్ని, అసత్యాన్ని నిర్మూలించడానికి సృష్టించబడింది. ఇలా చెప్పి శివుడు తన శక్తిని రుద్రజ్యోతి రూపంలో విడదీసి చూపించాడు. ఆ జ్యోతి నుండి పుట్టిన భైరవుడిని చూసి దేవి భయంతో తల వంచింది. అయితే వెంటనే శివుడు చెప్పాడు, భైరవుడు భయంకరుడైనప్పటికీ భక్తులకు శుభకరుడు. ఆయన ఉగ్రత కేవలం దుష్టులకు మాత్రమే. కీక్యాప్ 2 భైరవుడు మరియు విష్ణుమూర్తి సంఘటన. శివపురాణంలో మరో గాథ ఉంది. ఒకసారి విష్ణుమూర్తి మరియు బ్రహ్మదేవుడు ఎవరు సృష్టికర్త అనే విషయంపై వివాదం చేసుకున్నారు. ఆ సమయంలో శివుడు అనంత జ్యోతి రూపంలో ప్రత్యక్షమై, ఎవరు నా ఆరంభం, ఎవరు నా అంతం కనుగొంటారో వారు శ్రేష్ఠులు అని అన్నాడు. విష్ణువు వరాహరూపంలో భూమికి కిందికి వెళ్లాడు. బ్రహ్ముడు హంసరూపంలో పైకి ఎగిరాడు. చాలా కాలం వెతికిన తరువాత విష్ణువు శివుని ఆరంభం కనిపెట్టలేక నమస్కరించాడు. కాని బ్రహ్ముడు తప్పుడు సాక్షిని చూపించి తానే శ్రేష్ఠుడని అహంకరించాడు. అప్పుడు శివుడు ఉగ్రరూపం ధరించి భైరవుని సృష్టించాడు. భైరవుడు వెళ్లి బ్రహ్ముని 5వ తల కోసి శిక్ష విధించాడు. ఈ గాథ శివుడి ఆజ్ఞకు భైరవుడు ఎంత కఠినంగా విధేయుడో తెలుపుతుంది. కీక్యాప్ 3 భైరవుడు మరియు కాశీ క్షేత్రం. భైరవుడు భూమిపై సంచరిస్తూ బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకునేందుకు కాశీకి చేరాడు. కాశీ లోకంలో కాలం కూడా ఆగిపోతుంది అని చెబుతారు. అక్కడ భైరవుడు ప్రవేశించగానే కాలదేవుడు ఆయన ముందు నమస్కరించి, మీరు నా అధిపతివి అన్నాడు. ఆ క్షణం నుంచి కాశీలో భైరవుడు కాలాధిపతి అయ్యాడు. అందుకే ఆయనను కాశీక్షేత్ర పాలకుడు, కాశీ కోట్వాల్ అని పిలుస్తారు. ఎవరు కాశీలో మరణిస్తారో వారికి భైరవుడు స్వయంగా శివలోకానికి దారి చూపుతాడు అని విశ్వాసం ఉంది. ఓం భైరవతంత్రం. భైరవతంత్రం అనేది తంత్రశాస్త్రంలో అత్యంత రహస్యమైన శాఖ. ఇది శివతత్వం యొక్క అంతర్యమాన్ని వివరించే గ్రంథం. భైరవతంత్రంలో 3 ప్రధాన భాగాలు ఉన్నాయి. క్రియాభైరవ తంత్రం, పూజ, హోమ, నైవేద్య విధానాలు. జ్ఞానభైరవ తంత్రం, భైరవుని జ్ఞానరూపం, ధ్యాన పద్ధతులు. రుద్రయామల తంత్రం, భైరవయోగం, అంతర్గత ధ్యాన మార్గాలు. ఇందులో ప్రసిద్ధమైనది విజ్ఞాన భైరవ తంత్రం. ఇది శివుడు పార్వతీకి చెప్పిన 112 ధ్యాన మార్గాలను వివరిస్తుంది. ఈ మార్గాలు ప్రత్యక్ష ఆత్మసాక్షాత్కారంకి దారితీస్తాయి. పద్మం భంగిమలో పురుషుడు భైరవయోగం. భైరవయోగం అనేది మనలోని ఉగ్రశక్తిని నియంత్రించి, దానిని ఆధ్యాత్మిక శక్తిగా మారుస్తుంది. ఈ యోగ పద్ధతి అభయతత్వం పై ఆధారపడినది. మొదట మనసులోని భయాలను గుర్తించాలి. వాటిని శ్వాస నియంత్రణ, మంత్రజపం ద్వారా శాంతింపజేయాలి. ఓం భైరవాయ నమః అనే మంత్రం ద్వారా మనసు స్థిరపడుతుంది. చివరగా మనసు భైరవుని జ్యోతిర్మయ రూపంలో లయమవుతుంది. ఇది సాధించిన వారికి కాలభయం ఉండదు. భైరవయోగి కాలానికి బానిస కాక, కాలాన్ని అనుభవించే సాక్షిగా మారుతాడు. స్ఫటిక బంతి భైరవుని మంత్రశక్తులు. భైరవ మంత్రాలు అత్యంత శక్తివంతమైనవి. వాటి ఉచ్చారణ సరైన విధంగా, గురుపరంపర ద్వారా నేర్చుకోవాలి. ప్రధాన మంత్రాలు ఇవి. కళభైరవ మంత్రం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ్ భైరవాయ నమః. కుడి చూపుడు వేలు అడ్డంకులు, భయాలు, న్యాయ సమస్యలు తొలగుతాయి. కాశీ భైరవ మంత్రం. ఓం హ్రౌం కాశీక్షేత్రాధిపతయే స్వాహ. కుడి చూపుడు వేలు పాప విమోచనం, భౌతిక బాధల నివారణ. భైరవ గాయత్రీ మంత్రం. ఓం భైరవాయ విద్యమహే, కాళాంతకాయ ధీమహి, తన్నో రుద్రః ప్రచోదయాత్. కుడి చూపుడు వేలు ఆత్మబలం, ధైర్యం, చైతన్యం పెరుగుతుంది. అష్టభైరవ మంత్రం. ఓం అసితాంగాయ నమః, రుద్రాయ నమః, చండాయ నమః, క్రోధాయ నమః, ఉన్మత్తాయ నమః, కపాలాయ నమః, భీషణాయ నమః, సంహారాయ నమః. కుడి చూపుడు వేలు 8 దిశల రక్షణ. దియా దీపం భైరవుని పూజలో ప్రాముఖ్యం. భైరవుని ఆరాధనలో 2 ముఖ్యాంశాలు ఉన్నాయి. నిష్ఠభక్తి. భైరవుడు భక్తుడి హృదయాన్ని పరీక్షిస్తాడు. శుద్ధ చిత్తం. భక్తి భయంతో కాక, ప్రేమతో జరగాలి.
పూజలో భైరవుని వాహనం అయిన కుక్కకు పాలు లేదా ఆహారం పెట్టడం అత్యంత శ్రేయస్కరం. కుక్క భైరవుని సాక్షాత్ దూతగా భావించబడుతుంది. పూజ సమయంలో గడియారాలు, తాళాలు, తలుపులు భైరవుని నియంత్రణలో ఉంటాయని విశ్వాసం ఉంది. అందుకే ఆయన్ని తాళ భైరవుడు, ద్వారపాలకుడు అని కూడా పిలుస్తారు. తక్కెడ భైరవుడు మరియు కాల నియంత్రణ. భైరవుడు కాల తత్వానికి అధిపతి. ఆయనను కాళేశ్వరుడు అని కూడా అంటారు. కాలం అంటే కేవలం సమయం కాదు. అది సృష్టి, స్థితి, లయ అనే చక్రం. జననం, సృష్టి, జీవనం, స్థితి, మరణం, లయ, ఈ 3 దశలను నియంత్రించేది కాలం. కానీ కాలాన్నే నియంత్రించేవాడు కళభైరవుడు. అందుకే ఆయనను కాలభైరవుడు అని పిలుస్తారు. కళభైరవుని ఆరాధన చేయడం అంటే కాలాన్ని సాక్షిగా గుర్తించడం, ప్రతి క్షణం శివస్వరూపమని అనుభవించడం. చతుర్భుజాకారం మధ్యలో చుక్క భైరవుడు మరియు శనిదేవుడు. తంత్ర గ్రంథాలలో శని మరియు భైరవుడి మధ్య సన్నిహిత సంబంధం ఉంది. శనిదేవుడు మన కర్మఫలదాత. భైరవుడు ఆ కర్మ ఫలాన్ని సరిగ్గా సమన్వయపరుస్తాడు. అందుకే శనిగ్రహ దోషం ఉన్నవారు భైరవుని పూజ చేస్తే ఉపశమనం కలుగుతుందని నమ్మకం ఉంది. డైలాగ్ బుడగ భైరవుని అనుగ్రహ ఫలితాలు. భైరవుని భక్తి ద్వారా భయాలు, భూతప్రేత దోషాలు తొలగుతాయి. ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. మనసు ధైర్యంగా ఉంటుంది. శత్రువులు, అడ్డంకులు దూరమవుతాయి. ఆత్మీయ శాంతి, జ్ఞానప్రకాశం కలుగుతుంది.